హాయ్ ఆల్. ఈ వీడియోలో మనము డొమైన్ నేమ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. బేసిక్గా డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే మన దగ్గర యూఆర్ఎల్స్ కానీ కొన్ని డొమైన్ నేమ్స్ ఉంటాయి. వాటిని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేయడం అనేది ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అన్నమాట. అంటే కంప్యూటర్స్ అనేవి డొమైన్ నేమ్స్ కానీ యూఆర్ఎల్స్ కానీ అర్థం చేసుకోలేవు అన్నమాట. సో దానికి మనం డొమైన్ నేమ్ సిస్టమ్ని యాడ్ చేయడం వల్ల అది ఐపీ అడ్రస్లో కన్వర్ట్ అయ్యి మన నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డొమైన్ నేమ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎట్లా వెరిఫై చేయాలంటే మనం ఫస్ట్ నేను తీసుకుంది ఏంటంటే నా దగ్గర డొమైన్ కంట్రోలర్తో లాగిన్ అయ్యాను అడ్మినిస్ట్రేటర్గా. సో తర్వాత వర్క్ గ్రూప్లో లాగిన్ అయ్యాను అడ్మినిస్ట్రేటర్గా. బేసిక్గా డొమైన్ కంట్రోలర్లో గో టు స్టార్ట్ అండ్ సర్వర్ మేనేజర్, ఇక్కడ టూల్స్లో ఆటోమేటిక్గా డిఎన్ఎస్ సర్వర్ అనేది నాకు చూపిస్తుంది. ఎందుకు అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ డొమైన్ కంట్రోలర్లో డిఎన్ఎస్ ఇన్స్టాల్ అవ్వకపోతే సో గో టు యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, ఇక్కడ నెక్స్ట్ రోల్ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. రోల్ బేస్డ్ ఆర్ ఫ్యూచర్ బేస్డ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఇన్ కేస్ మనం రోల్స్ని యాడ్ చేయడానికి కానీ సర్వీసెస్ని తీసుకోవడానికి కానీ ఇలాంటి కొన్ని ఫీచర్స్ కోసం రోల్ బేస్డ్ వెళ్తాం. సో నెక్స్ట్ ఈ ఐపీ ఏంటంటే మనము సర్వర్ పూల్ నుంచి ఒక ఐపీని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట మన డొమైన్కి. సో నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది ఎనేబుల్ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం డొమైన్ కంట్రోల్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనం డిఎన్ఎస్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో దీనికి ప్రూఫ్ ఏంటంటే డిఎన్ఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఓకే, సో నేను క్యాన్సిల్. ఇప్పుడు ఏంటంటే మన సర్వర్ మేనేజర్లో టూల్స్లో డిఎన్ఎస్ క్లిక్ చేసి సో ఈ డిఎన్ఎస్లో నా సిస్టమ్ నేమ్ నా సర్వర్ నేమ్ ఏంటంటే A1 అని ఇచ్చాను నేను. సో దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఫార్వర్డ్ లుక్అప్ జోన్స్ అని ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ తీసుకొని సో ఫార్వర్డ్ లుక్అప్ జోన్ రైట్ క్లిక్ తీసుకొని న్యూ జోన్ క్రియేట్ చేసుకుంటాం. ఈ న్యూ జోన్లో ఇదేంటంటే మనము ఒక డొమైన్ నేమ్ ఇస్తే అది ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఎట్లా కమ్యూనికేషన్ అవుతుంది, ఎట్లా కమ్యూనికేట్ అవ్వగలమని చెప్తుంది. సో ఇప్పుడు నేను ఈ న్యూ జోన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ప్రైమరీ జోన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకుంటాం. సో యాక్టివ్లో ఉంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్టోర్ ద జోన్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ అనేది అన్టిక్ చేయాలి. సో ఇది టిక్ చేయడం వల్ల ఏంటంటే డిసడ్వాంటేజ్, అవైలబుల్ ఓన్లీ డిఎన్ఎస్ సర్వర్ ఈజ్ ఏ రైటబుల్ డొమైన్ కంట్రోలర్. అంటే ఈ డిఎన్ఎస్ సర్వర్ అనేది మనకి రైటబుల్ పర్మిషన్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని నేను తీసేసి రీడ్ రైట్ పర్మిషన్స్ రెండు కోసం నేను అన్టిక్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ జోన్ నేమ్ ఏంటంటే మన డొమైన్ కాకుండా బేసిక్గా మీకు ఏది నీడ్ అయితే ఉందో దాన్ని ఇస్తాం. సో నేను ASD.com అని ఇచ్చాను. సో ఒక డొమైన్ అనమాట, అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే నేను ASD ఇచ్చానో ASD.com డిఎన్ఎస్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డైనమిక్ అప్డేట్స్లో యూ కెన్ స్పెసిఫై దిస్ జోన్ యాక్సెప్ట్ సెక్యూర్, నాన్ సెక్యూర్ ఆర్ డైనమిక్ అప్డేట్స్. ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకుంటాం ఈ డైనమిక్ అప్డేట్ అనేది సెక్యూర్గా ఉండాలా, నాన్ సెక్యూర్గా ఉండాలా అని. సో ఇక్కడ డు నాట్ ఎలో డైనమిక్ అప్డేట్స్ అని ఉంది. అంటే డైనమిక్గా అప్డేట్స్ని మనం ఎలో చేయకూడదు, అది కాదు, మనకి ఎలో చేయాలి. సెక్యూర్గా డైనమిక్ మనకి అప్డేట్ చూపించాలి, నాన్ సెక్యూర్ అప్డేట్ చూపించాలి. సో దానికోసం మనం అలో బోత్ నాన్ సెక్యూర్ అండ్ సెక్యూర్ డైనమిక్ అప్డేట్స్ని మనం క్లిక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ సో ఫైనల్గా ఏంటంటే మనము ఏమేమైతే మొత్తం క్రియేట్ చేసుకుంటూ వచ్చామో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఫినిష్ చేశాను.
సో ఇక్కడ డిఎన్ఎస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ASD.comతో నేను ఒక డిఎన్ఎస్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ డిఎన్ఎస్ కన్సోల్లో ద న్యూ జోన్ యూ క్రియేటెడ్ అపియర్స్ ద రైట్ ప్యాన్. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ ఏంటంటే మన సర్వర్ నేమ్ ఎక్స్పాండ్ చేస్తే ఫార్వర్డ్ లుకప్ జోన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనము ఏదైతే ఒక డిఎన్ఎస్ క్రియేట్ చేసామో ASD.com అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మన హోస్ట్ నేమ్ అనేది మన పాత డొమైన్ QWE.com అనేది హోస్ట్ నేమ్ అన్నమాట. సో ఎప్పుడైతే NFS ద్వారా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చామో ఒక న్యూ జోన్ అనేది ASD.com అనేది క్రియేట్ అయిపోయింది, న్యూ జోన్. ఇప్పుడు ఏంటంటే మనము ఒక హోస్ట్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే ఫర్ స్టాండర్డ్ ప్రైమరీ జోన్ ఇప్పటి వరకు కొన్ని చేసాం మనం. ఒక స్టాండర్డ్ జోన్ని మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డిఎన్ఎస్లోకి వచ్చి మనం ఫార్వర్డ్ లుకప్లో న్యూ హోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సర్వర్ మేనేజర్లో టూల్స్ అండ్ డిఎన్ఎస్. ఈ డిఎన్ఎస్లో మనము ఈ ఫార్వర్డ్ లుకప్ని రైట్ క్లిక్ తీసుకొని న్యూ హోస్ట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ లేదు, రైట్ క్లిక్, మన డొమైన్ మీద రైట్ క్లిక్ తీసుకొని న్యూ హోస్ట్ తీసుకొని ఈ న్యూ హోస్ట్లో హోస్ట్ నేమ్ని మనం ఎంటర్ చేస్తాం. మన హోస్ట్ నేమ్ ఏంటంటే మన సర్వర్ నేమ్ A1 అనమాట. సో పైన చూసుకుంటే A1 ఇక్కడ ఈ ఎంటర్ చేసాం. ఇప్పుడు కరెస్పాండింగ్ ఐపీ అడ్రస్ని అంటే బేసిక్గా మన ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి. సో మన ఐపీ ఏంటంటే 10.0.0.1. సో ఇప్పుడు నేను హోస్ట్ని క్రియేట్ చేశాను, దాన్ని యాడ్ చేశాను. సో ద హోస్ట్ A1 అనేది రికార్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో డన్ A1 అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు క్రియేటింగ్ యాన్ అలైజ్ రికార్డ్ ఫర్ ద హోస్ట్ రికార్డ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన హోస్ట్ రికార్డ్కి ఇంకొకటి పెట్టుకుంటాం, అలైజ్ ఒకటి. ఈ ఎలియాస్ ఏంటంటే A1 అనే సర్వర్ నేమ్ కాకుండా ఇంకోటి కూడా మనం ఒక బ్యాకప్ లాగా ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం. సో దీనికి ఎట్లా అంటే సర్వర్ మేనేజర్లో డిఎన్ఎస్ టూల్స్లో డిఎన్ఎస్. సో డిఎన్ఎస్కి వచ్చాను. ఈ డిఎన్ఎస్లో మన జోన్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ ఇస్తాం. సో ఇచ్చాక ఇక్కడ న్యూ అలైజ్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఫార్వర్డ్ లుకప్ జోన్స్లో బేసిక్గా మనం తీసుకున్న ASD.com అనేది రైట్ క్లిక్ తీసుకుంటే ఇక్కడ న్యూ అలైజ్ అని ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేసి ఈ న్యూ రిసోర్స్ రికార్డ్లో బేసిక్గా మనం అలైజ్ నేమ్ని ఎంటర్ చేస్తాం అనమాట. సో దానికి ఏం పెట్టుకున్నానంటే నేను www అని పెట్టుకున్నాను. సో మన ASD.comకి www అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బ్రౌజ్ క్లిక్ చేసి సిస్టమ్ నేమ్ని డబుల్ క్లిక్ చేస్తాం అనమాట. ఇది ఫార్వర్డ్ లుకప్ అయింది. ఇప్పుడు జోన్ నేమ్ని డబుల్ క్లిక్ ఇస్తాం అనమాట. మన జోన్ నేమ్ ఏంటి, ASD.com. సో ఇందులో A1 ఉంది. ఈ హోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో క్లిక్ ఓకే అంటే ఆ హోస్ట్ నేమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలైజ్ నేమ్ ఏంటంటే www అని తీసుకున్నాను నేను. సో ఇప్పుడు వెరిఫికేషన్ ఏంటంటే మనము కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సో విండోస్ ఆర్ CMD ఈ కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ ఇచ్చేసి మనం ఏదైతే డొమైన్ నేమ్ ఇచ్చామో దాన్ని ఇస్తాం. సో పింగ్ మన డొమైన్ నేమ్ ఏంటి www.asd.com అని ఇచ్చాను నేను. సో ఎంటర్ చేశాను. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే ప్యాకెట్స్ని నేను 4 సెండ్ చేశాను. ఎట్లయితే 4 సెండ్ చేశానో 4 ప్యాకెట్స్ కూడా రిసీవ్ అయింది. సో లాస్ట్ అనేది 0%. ఇక్కడ ఏంటంటే నేను పంపించిన ప్యాకెట్స్ డేటా మొత్తం కూడా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో నో లాస్ హియర్. సో
ఎప్పుడైతే మనం పింక్ చేసామో మనం క్రియేట్ చేసుకున్న ఫార్వర్డ్ ఒక న్యూ జోన్కి ఆటోమేటిక్గా ఇది నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట మన డేటా ప్యాకెట్స్. అంటే yahoo.com అనేది మనం పెట్టుకున్న ASD.com అనేది వేరే డొమైన్, మన డొమైన్ నుంచి వేరే డొమైన్కి మన ప్యాకెట్స్ అనేవి సెండ్ అవుతున్నాయి. సో ఇది మనం తీసుకున్న డొమైన్ నేమ్ ఐపీగా కన్వర్ట్ అయ్యి ఐపీ టు ఐపీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇది డిఎన్ఎస్. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ లుకప్ జోన్లో చేసాం. ఇప్పుడు రివర్స్ లుకప్లో ఎట్లా చేస్తామో చూద్దాం. సో క్లోజ్ చేద్దాం.